గతంలో గత రౌండ్స్ అన్నిటికంటే కూడా అత్యధిక మెజారిటీని సంపాదించుకోగలిగింది. 3047 ఓట్ల ఆధిక్యతని ఈ రౌండ్లో సంపాదించుకుని ఓవరాల్గా తన మెజారిటీని 19,541కి పెంచుకోగలిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ మొత్తగా ఈ ఎన్నికల్లో 20,000 పైచిలకు ఓట్లతోనే తాము విజయం సాధిస్తామని చెప్పారు. అయితే 22 రౌండ్లు ఉన్నటువంటి ఈ ఫలితాల వ్యవహారంలో ఇప్పటికే 19 రౌండ్లు పూర్తయ్యేసరికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ 19,541 ఓట్ల ఆధిక్యతని సంపాదించుకోగలిగారు. గెలు శ్రీనివాస్ అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కంటే కూడా ఈటల రాజేందర్కి విజయ తిలకం దిద్దుతున్నారు. ఆయన సతీమణి హుజరాబాద్ నుంచి బయలుదేరి ప్రస్తుతం ఆయన కరీంనగర్ వెళ్తున్నారు. మరి కాసేపట్లో కరీంనగర్కి ఆయన చేరుకోబోతున్నారు. ఉదయం నుంచి కూడా కౌంటింగ్ జరుగుతున్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గరికి ఆయనకి వెళ్ళలేదు. హుజరాబాద్లో ఉండే పరిస్థితిని ఆయన సమీక్షిస్తూ వచ్చినారు. ఇక కొద్దిసేపటి క్రితం గెలుపిక దాదాపుగా ఖాయం అని చెప్పి నిర్ధారణ జరిగిపోవడంతో ఆయన స్వయంగా చిట్ట చివరి రౌండ్లకు సంబంధించిన ఫలితాన్ని స్వయంగా చూడటం కోసం ఈటల రాజేందర్ హుజరాబాద్ నుంచి కరీంనగర్కి బయలుదేరినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అన్నింటి కోసం మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం కౌంటింగ్ సెంటర్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, 19 రౌండ్లు అయిపోయాయి. ఇక ఏ అద్భుతం జరిగితే తప్ప బీజేపీ గెలుపు ఇక ఎవరు ఆపలేరు అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక బీజేపీ గెలుపును ఖరారు చేయొచ్చు. ఎందుకంటే మిగిలి ఉన్నటువంటి రౌండ్లు కేవలం 3 మాత్రమే. 19, 20, 21 3 రౌండ్లో కలిపి ఇంకో 35,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఇప్పటికే మెజారిటీలో బీజేపీ 20,000 ఓట్ల వరకు ఉంది. 19,500 ఓట్ల వరకు ఉంది. ఎంత మెజారిటీ వస్తే తప్ప దీన్ని బీట్ చేసుకొని ఓవర్టేక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి ఆధిక్యం సంపాదించుకునేటువంటి అవకాశం లేదు. కంప్లీట్గా వన్ సైడెడ్గా 90% ఓట్స్ అన్ని కూడా టీఆర్ఎస్కి పడితేనే ఈ 3 రౌండ్లలో గెలుపొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ బీజేపీ పూర్తి స్థాయిలో మొత్తంగా సంపాదించుకున్న ఓట్లు ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు 91,312 ఓట్లు బీజేపీ ఈటల రాజేందర్ అభ్యర్థికి పడినాయి. ఇక టీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్కి 71,771 ఓట్లు ఇప్పటివరకు సంపాదించుకోగలిగారు. 19,500 పైచిలుకు ఓట్ల మెజారిటీతో బీజేపీ ముందంజలో ఉంది. ఇంకా 3 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఆ 3 రౌండ్స్ కూడా కమలాపూర్కి సంబంధించిన రౌండ్స్. కమలాపూర్కి ఎప్పుడైతే ఎంటర్ అయిందో కౌంటింగ్ అప్పటి నుంచి ఒక్కసారిగా ఆయనకి మెజారిటీస్ పెరుగుతూ వచ్చాయి. ఇంతకు ముందు వచ్చినటువంటి రౌండ్లో 19వ రౌండ్లో 3,047 అనేది ఇప్పటివరకు అన్ని రౌండ్స్లో వచ్చిన దానికంటే ఎక్కువగా వచ్చినటువంటి మెజారిటీ. ఆ రౌండ్లో చాలా ఎక్కువగా వచ్చినటువంటి మెజారిటీ అదే స్థాయిలో వెళ్తుందని చెప్పవచ్చు. మొత్తంగా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ 25,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందుతారు ఈటల రాజేందర్ అని బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. ఇంక ఉన్నటువంటి 3 రౌండ్స్ కూడా కమలాపూరే కాబట్టి ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనం మండలాల వారీగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్లాట్గా ఒకేలాగా ట్రెండ్ కనిపించింది. కేవలం హుజరాబాద్లో ఉన్నటువంటి రెండు రౌండ్స్లో మాత్రమే 8th రౌండ్ అదేవిధంగా 11th రౌండ్ ఈ 2 రౌండ్స్లోనే స్వల్ప ఆధిక్యంలోకి అప్పుడు టీఆర్ఎస్ వచ్చింది. కేవలం ఆ రౌండ్లో మాత్రమే కొంత ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. కానీ మిగతా రౌండ్స్ అన్నీ కూడా పూర్తిగా బీజేపీ ఆధిక్యంతో వస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో మాత్రం మళ్ళీ అక్కడ టీఆర్ఎస్ కనిపించింది. గవర్నమెంట్ ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ కొంతమంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న అర్హులందరూ కూడా ఎక్కువగా టీఆర్ఎస్ ఓటేశారు మినహా మిగతా జనం మొత్తం కూడా ఈటలకు బ్రహ్మరథం పట్టారనే చెప్పొచ్చు. భారీ మెజారిటీ దిశగా వెళ్తుంది. అంటే ఇంత టైట్ ఎలక్షన్లో ఇంత టైట్ ఫైట్లో ఈ మెజారిటీ అనేది నిజంగా కొంచెం గొప్ప మెజారిటీ అనేది చెప్పొచ్చు. ఇక టీఆర్ఎస్కి సంబంధించి చూసినట్లయితే టీఆర్ఎస్ 2-3 మైనస్ పాయింట్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. లోకల్ లీడర్స్ ని పూర్తిగా పక్కన పెట్టారనే కమలాపూర్లో భారతీయ జనతా పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉండేటువంటి పరిస్థితి అంటున్నారు. కాబట్టి అది 19th రౌండ్లో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపించింది. 19th రౌండ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అక్కడ దాదాపుగా 3,000+ మెజారిటీ అనేది వచ్చి పడింది. ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే బీజేపీ నాయకులు చెప్పినటువంటి 20,000 మెజారిటీ కాదు 25,000 మెజారిటీ కూడా వచ్చే ఆస్కారం ఉందని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక మనం చూసాం 3,047 ఓట్లు ఒక్క రౌండ్లోనే మనకు వచ్చాయి. ఇంకా 19th రౌండ్ ఉంది, 20th ఉంది, 21st రౌండ్ ఉంది, 22nd ఉంది. ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి దాదాపుగా 20, 21st, 22nd ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి దాదాపుగా. ఆ 3 రౌండ్లలో ఇదే విధంగా మనం అంచనా వేసుకోకపోయినా ఇంకా తగ్గి కేవలం 2,000 మెజారిటీ వచ్చినా కానీ 6,000 మెజారిటీ ప్లస్ 19,500 ఈజీగా 25,000 క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం 1,500 చొప్పున వచ్చినా కానీ 25,000 అటు ఇటుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితం ఈటల రాజేందర్ కూడా అక్కడి నుంచి బయలుదేరారు, మధ్యలో ఉన్నారు. ఈటల రాజేందర్తో పాటు ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు కాబట్టి బండి సంజయ్ కూడా ఇక్కడికి చేరుకుంటారు. బండి సంజయ్ ఈటల రాజేందర్ ఇద్దరు
అందరూ కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లోపలికి వచ్చాక సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి కౌంటింగ్ సర్లేని పరిశీలించి రిటర్నింగ్ ఆఫీస్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడే ఛాన్స్ కనిపిస్తుంది. టీఆర్ఎస్ నుంచి అయితే ఇంతవరకు ఇక్కడికి ఎవరు రాలేదు, ఎవరు కరీంనగర్లో స్పందించేందుకు అందుబాటులో కూడా లేరు. ఈటల రాజేందర్ మాత్రం కౌంటింగ్ సెంటర్కి వస్తున్నారు. ఇక ఉదయం నుంచి కూడా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి కెల్లు శ్రీనివాస్ ఇక్కడికి రాలేదు. కేవలం కాంగ్రెస్కు సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రమే ఉన్నారు. కొంత పోలీసులు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. హుజరాబాద్ నుంచి ఈటల వెంట ఎవరూ రావద్దు, ఈటల వెంట భారీ స్థాయిలో కాన్వాయ్ సిద్ధమవుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు హుజరాబాద్ నుంచి కరీంనగర్ రావడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పోలీసులు స్ట్రిక్ట్గా చెప్తూ ఉన్నారు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఎలాంటి సమావేశాలు పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి లేదు. కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్కి రావద్దు. కరీంనగర్లో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ చుట్టూ ఉన్నటువంటి 2 కిలోమీటర్లు పూర్తిగా వాహన రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశామని పోలీసులు చెప్తున్నారు. అంతకు ముందే వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలను కూడా అడ్డుకున్నారు. కాబట్టి ఈటల రాజేందర్ ఒక్కరే వస్తారా, లేదా కొంతమంది కార్యకర్తలతో వస్తారా? కార్యకర్తలతో వస్తే పోలీసులతో కొంత వాగ్వివాదం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సైలెంట్గా వాళ్ళకి నచ్చ చెప్పుకొని వచ్చి సర్టిఫికేట్ తీసుకొని వెళ్తారా అనేది కొద్దిసేపట్లో తేలేటువంటి ఛాన్స్.